హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు ఫలూదా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఇన్స్టెంట్ ఫలూదా మనకు బయట షాప్లో దొరుకుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నా స్టవ్ పైన. దీంట్లో 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నా. పాలు మరుగుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. ఇప్పుడు ఫలూదా మిక్స్ పౌడర్ని వేసుకుందాం. ఈ ఫలూదా మిక్స్ పౌడర్ నేను 125 ml తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు ఫలూదా మిక్స్ పౌడర్ను వేసుకున్నాను. గిన్నె అడగంటకుండా ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫలూదా మనకి రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి దాంట్లో ఒక సేమియాని తీసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా అవుతే మనకి ఫలూదా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల సేమియాను వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని సేమియాను మెత్తగా ఉడకబెట్టుకోవాలి. సేమియా మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫలూదాని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. మనం ఉడకబెట్టుకున్న సేమియా 1 స్పూను, 1 స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టి వేసుకున్నాను. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఫలూదాని వేసుకోవాలి. దానిపైన కొద్దిగా ఐస్ క్రీమ్ వేసి కొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకొని కొద్దిగా ఇక్కడ నేను బ్లాక్ రైసిన్స్ కూడా వేసుకుంటున్నాను. అంతే అండి, మన ఫలూదా రెడీ అయిపోయినట్టే. ఈ సమ్మర్లో మనం చల్లగా ఇంట్లోనే ఇలా ఫలూదా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఫలూదా మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.